హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఇదేంటి కలుపుతున్నారనుకుంటున్నారా? హెల్త్‌కి చాలా మంచిదైన ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన పచ్చడిది. ఇదేమనుకుంటున్నారా? అల్లం పచ్చడండి ఇది. ఇది నేనిప్పుడు చేసింది కాదు. నేను ఊర్లో ఉన్నప్పుడు మా అత్తమ్మ గారు తయారు చేసి ఇచ్చారు. ఇందులోనే కొంచెము బెల్లము, ఆయిలు తక్కువొచ్చిందని మళ్ళీ నేను కలిపాను. నేను వీడియో కూడా చేయడానికి లేట్ అయింది. ఎందుకంటే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయిపోయేవి. దానివల్ల నేను లేట్‌గా వీడియోని అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకొని తినవలసిందండి. హెల్త్‌కి చాలా మంచిది. అజీర్తిలు గాని, మనకి కడుపులో వికారంగా ఉన్నప్పుడు గాని, ఇలాంటి పచ్చళ్ళు గాని తింటే చాలా మంచిదండి. ఇదెలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఒకసారి. దీనికోసమని మన పెద్దగా ఉంటాయి గదండీ అల్లం ముక్కలు. అవి తీసుకొని అంటే మనకి లోపల బయట చూడడానికి అల్లం బానే కనిపిస్తూ ఉంటది. కానీ లోపల పాడైపోయి ఉంటది. అది కాకుండాన ఏదైతే పెద్ద ముక్కలున్నాయో అవి తీసుకొని నీట్‌గా ముందు కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మన పీలర్‌తో కాకుండాన చాకుతోని లోపల వరకు మట్టి ఏమీ లేకుండా మొత్తం అంతా తీసేసుకోవాలి. చాలామంది లోపల వరకు అల్లం మొత్తం తురిమేస్తారు. అవసరం లేదని పైన తోలొక్కటి తీసుకుంటారు. చూడండి ఇక్కడ మా అత్తమ్మ చేసి చూపిస్తున్నారు ఇలా చేయాలని. అల్లము ముందు కడుక్కోవాలండి. అల్లం మొత్తం పీల్ తీసుకున్న తర్వాత కూడా ఏవైనా మట్టి గట్ట ఉందేమో, ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నాయేమో అని చూసుకొని, నీట్‌గా వాటర్‌తోని క్లీన్ చేసుకొని, ఒక క్లాత్‌లో ఏసుకొని మంచిగా ఆరబెట్టేసుకోవాలండి. ఇది మొత్తం చేసింది మా అత్తమ్మే. కానీ హెల్ప్ మాత్రం మేము చేసామిది. అది కట్ చేసుకున్నప్పుడు కూడా చేతులు మాత్రం బాగా మండిపోయాయండి. మంచి అల్లం తీసుకున్నారు మా అత్తమ్మ. అది నీట్‌గా కడిగేసుకున్న తర్వాత హ్మ్. చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేస్తున్నాను చూడండిది. ఎందుకంటే వాటర్ చిన్నది కూడా అస్సలెక్కడ ఉండకూడదండి. అందుకనే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇక్కడేమో మా మామయ్యేమో చింతపండు మొత్తం క్లీన్ చేస్తుంది. అందులో ఏది చెత్త లేకుండాన చిన్న చిన్న నలకలు గట్టా ఉంటాయండి. అవేమీ లేకుండా మా మామేమో నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఒకవైపేమో వెల్లుల్లిపాయలు కొంచెం వేస్తాము. అది కూడా ఒకవైపు క్లీన్ చేసుకుంటున్నాము. ఇలా ఎందుకంటే ఇలాగా ఆరబెట్టుకోవడం వలన సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది కదండీ! అది పాడవకూడదంటే ఒక్క నీళ్ళు చుక్క కూడా ఇందులోని పడకూడదు. అందుకని నీట్‌గా మళ్ళీ ఆరబెట్టుకుంటున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇది అన్నీ సమపాళ్ళల్లో ఉండాలి కాబట్టి ఒక గిన్నె గాని, ఏదైనా ఒక లోట గాని సమానంగా పెట్టుకోవాలా. మాకు ఒక గిన్నె నిండా ముక్కలొచ్చాయి. అదే గిన్నెతోని చింతపండును కూడా తీసుకుంటున్నాము. చూడండి లోపలికి అదిమి వరకు చింతపండు మా అత్తమ్మ తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత చింతపండులోని కొంచెం వాటరేసి అది మెత్తగా పేస్ట్ అయ్యే వరకున మనం చింతపండుకి మెత్తగా అవ్వాలి. దానికోసమని స్టవ్ మీద పెట్టుకొని తగినంత నీళ్ళు వేసుకొని, అది మెత్తగా పేస్ట్ అయ్యే వరకు సిమ్‌లో పెట్టి పక్కన పెట్టామండి. తర్వాత అదే గిన్నెతోని బెల్లం కూడా తీసుకున్నామండి. ఇక్కడేమో కొన్ని పోపులు వేపాము. అది క్లిప్ మిస్ అయిందండి. అందులోని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అయన్నీ కూడా వేపేసి పొడి చేసుకోము. అవే క్లిప్పింగ్ మిస్ అయిపోయాయండి. ఆ పొడి పక్కన పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత మన అల్లం ముక్కలున్నాయి కదండీ! అల్లం ముక్కలన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఎర్రగా వచ్చే వరకు ఏపుతున్నాము. మనం తయారు చేసుకున్న చింతపండుది ముద్దగా అయిపోయింది. మెత్తగా అయిపోయింది. అది పక్కన పెట్టేసాము. అదే టైంలోనే కొంచెం కొంచెంగా తీసుకొని అల్లం ముక్కలు వేపుతున్నాం చూడండి. ఇలాగ ఎర్రగా వచ్చేంత వరకున. ఇది మొత్తం మేము నువ్వుల నూనెతోనే తయారు చేసుకున్నామండి. ఇది హెల్త్‌కి మంచిది కదండీ! అప్పుడప్పుడు తిన్నా సరే బావుంటది. అందుకనే హ్మ్. ఇది మొత్తం నువ్వుల నూనెతోనే వాడాము. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మిక్సీ చేసామండి. కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ చేసాము. ఇది మొత్తం వేపిన తర్వాత పక్కన పెట్టి చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయండి. దానివల్లే వీడియో పెట్టడం లేట్ అయ్యింది. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ కూడా తీసుకొని మిక్స్ చేసాము. ముందుగా పొడి చేసాం కదండీ! అది కూడా అందులో యేసుకొని మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేసేసామండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. మేమైతే ఈ విధంగా చేస్తాము. మీరైతే ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ టైంలోనే మనకి ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత పోపు పెట్టామండి. ఈ క్లిప్పింగ్ కూడా మిస్ అయిందండి. అంటే చాలా ఇంట్రెస్ట్‌గా వీడియో తీయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలనే ఉద్దేశంతోనే చాలా నీట్‌గా తీశాను గానీ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. కానీ చట్నీ మాత్రము ఈ అల్లం చట్నీ మాత్రం చాలా టేస్ట్‌గా వచ్చిందండి. అంటే ఊర్లో పట్టుకెళ్తాం గదండీ! ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ తగ్గించి చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత అవసరమైతే అంత ఆయిలు, బెల్లము ఏసుకోవచ్చని అన్నీ తగ్గించేశారు.
అల్లం పచ్చడి అయితే చాలా టేస్ట్‌గా వచ్చిందండి. ఇది పెసరట్టు కాంబినేషన్‌లోని ఇంకా బావుంటది. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.